నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కుట్రని మీరు చూస్తూ ఉన్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం మేడిగడ్డ సేఫ్గా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే డ్రామా చేస్తూ ఉన్నారు అనుకుంటూ ఎదురు తిరిగిన ఓ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెడుతున్న ఓ ఎమ్మెల్యే. గా ఎమ్మెల్యే ఎవరంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు. అయితే ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదని ఈరోజు ఆయన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భాగవతాన్ని మొత్తం బాజప్తగా బయట పెడతా ఉన్నాడు. నిజానికి ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు. పదే పదే మీకు ఫలానా చోట భువనగిరిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను, మునుగోడు దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినా కూడా నీకు మంత్రి పదవి ఇస్తాను అనుకుంటా చెప్పిన విషయాన్ని పదే పదే బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాంతో నిరాశకు గురై ఈ పార్టీలో ఉంటే ఎంత, ఊడ వీకేసి పోతే ఎంత అనుకుంటూ ఆయన ఆ రోజు నుంచి మొదలుపెట్టిన ఒక చిన్నపాటి ఉద్యమే గిదిగా. కాళేశ్వరంలో అవినీతి లేదు, రిపోర్టు అంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామా, అందుకే నేను అసెంబ్లీకి రాలేదు. ఇది నాకు నచ్చింది. ఇది రాజగోపాల్ రెడ్డికి ఎంపీ పదవి సరే ఇచ్చినా ఇయ్యకున్నా అవన్నీ పక్కన పెడితే ఆయనకు మాట అన్నాడు. కామారెడ్డి ప్రజలందరూ వరదల్లో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ దినసరి సరుకులు బియ్యం అన్నీ అడిచిపోయి ఉంటే వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలందరూ కామారెడ్డిలో ఉండాల్సింది పోయి ఈ టైంలో అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం వీళ్ళకింది. నేను అసెంబ్లీ పోకున్నా పర్వాలేదు, నేను ఆ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కానీ కామారెడ్డి ప్రజలతోటి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడనే మాట ఈరోజు తెలంగాణ మొత్తం వినిపించాలన్నట్టుగా ఆయన చెప్పిన ఇష్యూ ఇక్కడ అవపడతా ఉంది. కేవలం రూపాయలు 6 కోట్లు మాత్రమే రికవరీ చేయాలని రిపోర్ట్లో ప్రస్తావించారు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి అని రేవంత్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన పగతో రేవంత్ కేసీఆర్ మీద కక్ష సాధిస్తున్నారు. ఆ రిపోర్ట్లో అవినీతి ప్రస్తావన లేదు కాబట్టే రేవంత్ సభ నుండి తప్పించుకున్నాడు. కాళేశ్వరంపై సభ పెట్టుకొని మధ్యలో హెలికాప్టర్లో కేరళకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా సిబిఐ అప్పగించడంలో రేవంత్ ఉద్దేశం ఏంటి? బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్ముకయ్యారని అనుమానం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి అయితే ఈయన కొన్ని కీ పాయింట్సే మాట్లాడడం జరిగింది. ఏమంటారంటే ఆ రిపోర్ట్లో అంతా రేవంత్ రెడ్డి ఆడుస్తున్న డ్రామా, అందుకే నేను అసెంబ్లీకి రాలేదు అని ఒక మాట చెప్పిండు. ఇంకోటి ఏంది, ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అని రేవంత్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలని, అంటే శుద్ధపూస అబద్ధాలే. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన పగతోటి కేసీఆర్ పైన కక్ష సాధింపు చేయడానికి రేవంత్ రెడ్డి ఈ కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఆ రిపోర్ట్లో అవినీతి ప్రస్తావన లేదు కాబట్టే రేవంత్ సభ నుండి తప్పించుకున్నాడు. ఎట్లా? కాళేశ్వరం సభ పెట్టుకొని మధ్యలో హెలికాప్టర్ వేసుకొని కేరళకు పరిగెత్తాడు ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా సిబిఐకి అప్పగించడంలో రేవంత్ గారి యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్తా ఉన్నాడు. నిజానికి బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్ముకైపోయిండు అనుకుంటూ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పగానే చెప్పిండు, ఆయన భాగవతాన్ని బయట పెట్టిండు. అయితే నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కాళేశ్వరం కూలింది, ఇందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే అది శుద్ధపూస ఎవరాలి నిజానికి చెప్పినట్టు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగానే కాళేశ్వరం సభ పెట్టుకొని అదేవిధంగా కేసీఆర్ మీద ఆయన చర్యలు తీసుకోవాల్సింది పోయి శిక్షించాలని కొన్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముచ్చట పరంగా చూసుకుంటే ఆయన ఏదో ఒకటి చేసి అతన్ని జైల్లో పెట్టే ప్రయత్నాలు చేయాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని సిబిఐకి అప్పగించి ఇంకేం చేయబోతున్నారు? ఆయన అసెంబ్లీ మధ్యలో కేరళకు హెలికాప్టర్ వేసుకుని పోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఒక సబ్జెక్ట్ని సరిగ్గా ప్రిపేర్ అయ్యే శాతం కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసుడు తప్ప ఇక్కడ వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు ఇక్కడ చేసేది శుద్ధపూస వివరాలు తప్ప ఇక్కడ వీళ్ళకు ఒకటి ఒరిగేది లేదు, ఒకటి పోయేది లేదు, ఒకటి చచ్చేది లేదు. వీళ్ళతో అయ్యేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి 1% కూడా ఒరిగేది లేదు. అందుకనే రాజగోపాల్ రెడ్డి మధ్యలో చిన్నపాటి బాంబులు వేస్తూనే ఉన్నాడు. నిజానికి రేవంత్ రెడ్డికి సుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఆయన అవినీతి అక్రమాలన్నీ బయట పెడుతూనే ఉన్నాడు. లెక్కలేని వ్యవహారాలంతా ఇక రాజగోపాల్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు. మిత్రులారా, గీ తీరుగా సాగుతూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి.